పశ్చిమ గోదావరి జిల్లాలో తండ్రి ఇద్దరు పిల్లల అదృశ్యం కలకలం రేపింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి అతను గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోనసీమ జిల్లా మల్కీపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన తిరిగినీడు దుర్గాప్రసాద్తో పాటు అతని ఇద్దరు పిల్లలైన మోహిత్, జాహ్నవి కనిపించకుండా పోయారు. దీంతో వాళ్ల కోసం గాలిస్తున్న బంధువులకు చించినాడ బ్రిడ్జ్ వద్ద దుర్గాప్రసాద్ బైక్తో పాటు పిల్లల చెప్పులు కనిపించాయి. దీంతో బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే ఆందోళన కుటుంబ సభ్యుల్లో నెలకొంది. పోలీసులకు సమాచారం అందించడంతో గోదావరిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ఇంతవరకు దుర్గాప్రసాద్తో పాటు చిన్నారుల ఆచూకీ దొరకలేదు. దీంతో వాళ్లు ఏమయ్యారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. కోనసీమ జిల్లా మల్కీపురం లక్కవరం గ్రామానికి చెందినటువంటి సిరిగినిడి దుర్గాప్రసాద్ గోదావరిలో దూకి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పశ్చిమ గోదావరి అలాగే కోనసీమ జిల్లాల మధ్య గోదావరి పైన ఉండేటటువంటి ఈ చించినాడ బ్రిడ్జ్ పై నుంచి కూడా సిరిగినిడి దుర్గాప్రసాద్ తన ఇద్దరు పిల్లలు మోహిత్ అనే 13 ఏళ్ల మగపిల్లాడు అలాగే 9 ఏళ్ల జాహ్నవి అనేటటువంటి కూతురుతో కలిసి గోదావరిలో దూకినట్టుగా బంధువులు అయితే భావిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు కనిపించకుండా పోయారు. అత్తగారింటి దగ్గర ఉన్నటువంటి పిల్లలిద్దరిని బండిపైన ఎక్కించుకుని ఇదే బ్రిడ్జ్ పైకి వచ్చి వాళ్ళకున్నటువంటి కాళ్ళకున్నటువంటి చెప్పులు అలాగే సెల్ ఫోను బండి ఆ పైన ఇదే బ్రిడ్జ్ పైన వదిలేసి పైనుంచి దూకినట్టుగా కూడా కొంతమంది స్థానికులు చూసినట్టుగా చెప్తున్నారు. అయితే దీనికోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళు నిజంగానే గోదావరిలో దూకారా లేక ఇంకెక్కడికైనా వెళ్ళారా అనేటటువంటి కోణంలో పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. పాలకొల్లు, నరసాపురం, భీమవరం వంటి ప్రాంతాల్లో కూడా వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ లక్కవరం గ్రామానికి చెందినటువంటి వారు అలాగే దుర్గాప్రసాద్కి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఆ గోదావరి బ్రిడ్జ్ వద్దకు చేరుకొని అతని ఆచూకీ కోసం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తను ఖచ్చితంగా సురక్షితంగా తిరిగి రావాలి, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అనేటటువంటి విషయాన్ని అయితే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు కనిపించకపోవడం, సెల్ ఫోన్ ఇక్కడే ఉండడం, వాళ్ళకి సంబంధించిన చెప్పులు బండి అన్నీ ఇక్కడే ఉండడంతో ఏదైనా జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగిందా, ఏదైనా వినకూడనిది వినాల్సి వస్తుందా అనేటటువంటి బాధతో అయితే ఆ గ్రామస్తులు లక్కవరం గ్రామస్తులతో పాటు దుర్గాప్రసాద్ బంధువులు కూడా భయపడుతూ ఉన్నారు. అయితే ఒకవేళ ఖచ్చితంగా దూకి ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో చాలా లోతు, గోదావరి లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. మధ్యలో ప్రవాహం కూడా చాలా వేగంగా ఉంటుంది. ఒకవేళ మృతదేహాలు తేలాలన్నప్పటికీ కూడా 24 గంటలు వాళ్ళు నిన్న మధ్యాహ్నం కనిపించకుండా పోయిన తర్వాత ఆ మృతదేహాలు పైకి తేలాలి అంటే కనీసం ఈరోజు సాయంత్రం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. కాకపోతే సెల్ ఫోన్ ఇక్కడే వదిలి వెళ్ళడంతో వాళ్ళు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్ళినా గుర్తించేటటువంటి అవకాశం లేకపోవడంతో ఏం జరుగుతుందా అనేటటువంటి ఉత్కంఠతతో అయితే ఎదురు చూస్తున్నారు. కానీ గ్రామస్తుల్లో మాత్రం ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు తమ దృష్టికి అయితే రాలేదు. ఇప్పుడు అందరితోటి సంతోషంగా ఉండేటటువంటి వ్యక్తి ఒక్కసారిగా పిల్లలిద్దరితో కలిసి ఇటువంటి చర్యకు పాల్పడడం ఏమొస్తుంది అనేటటువంటి బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజోలు నియోజకవర్గ పరిధి మొత్తంలో కూడా ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడు అనేటటువంటి ఘటన ఎప్పుడూ వినలేదు అనేటటువంటి విషయాన్ని అయితే గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. దుర్గాప్రసాద్ రాక కోసం అయితే గ్రామస్తులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరిష్ణవాస్తో, మల్లికార్జున్, చించినాడ బ్రిడ్జి ప్రాంతం నుంచి.